సిద్దిపేటలో బాల్యమిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాల్య ఆత్మీయ మిత్రులు తమ చిన్నాటి మధురానుభూతులను ఆత్మీయతను పంచుకున్నారు. 3.5 దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఆత్మీయ మిత్రులు ఒకరినొకరు చూసుకొని పరస్పర పరిచయాలు చేసుకుని ఆలింగనం చేసుకుంటూ తమ ఆత్మీయతను పంచుకున్నారు. సిద్దిపేట మల్టీపర్పస్ హై స్కూల్లో చదువుకున్న 1988వ బ్యాచ్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ బాల్య ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాటు చేసిన వినోద్ మొదానిని పలువురు అభినందించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి అమెరికా దేశం నుండి విచ్చేసిన గోపి సిరినేని, దేవేందర్ రెడ్డి, రాజేందర్, జ్ఞానేశ్వర్లు వచ్చి సిద్దిపేటతో ఉన్న అనుబంధాన్ని ఆప్యాయతలను పంచుకున్నారు. తాము ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తమ పుట్టిన నేలను బాల్యమిత్రులు చూస్తే తమకెంతో సంతోషంగా ఉందన్నారు. పాఠశాల 1988 బ్యాచ్ ద్వారా సేవా కార్యక్రమంలో చేపడతామన్నారు. పరస్పర సహకారం చేసుకోవాలన్నారు. వివిధ సేవా కార్యక్రమాల్లో తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రతి ఏటా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందామన్నారు. అనంతరం నిర్వాహకులను ఆత్మీయ సమ్మేళనం మెమెంటోలు ఇచ్చి సన్మానించారు. ఆటా పాటలను నృత్యాలతో అలరించారు. కార్యక్రమాల్లో మిత్ర బృందం వంశీధర్ రావు, సురేందర్, అశోక్, సిద్ధులు, పాండు, నరేందర్, ఫయాజ్, కొండల్, బిఎల్సీను పాల్గొన్నారు. 1987-88 10th క్లాస్ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి మేమందరం కలుసుకోవడం జరిగింది. బాల్యమిత్రుల్ని కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక్కొక్క స్నేహితుడిని ఒక బిగి కౌగిలి ఇచ్చినప్పుడు వచ్చిన ఆనందం ఈ గత 50 ఏళ్ళుగా మాకు ఎప్పుడూ రాలేదు. చిన్నప్పుడు ఎప్పుడో ఆ 10th క్లాస్లో గడిపిన రోజులు మళ్ళీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్క స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఎన్నో అనుభూతులు మాకు మళ్ళీ తిరిగి వచ్చినాయి. ఈ కార్యక్రమాన్ని మనం మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నాము. దీన్ని ఊరికే మనం కలుసుకొని ఆనందంగా గడపడానికి కాకుండా ఒక సోషల్ కాజ్ లాగా ముందుకు తీసుకెళ్ళి we have to help each other, we have to help the society, and this has to be a cause for something, so we have to move this forward, helping each other. అందరూ చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఇక్కడికి రావడానికి చాలా కష్టపడి వేరే ప్లేస్ నుంచి వచ్చారు. కొంతమంది హైదరాబాద్ నుంచి, కొంతమంది గోవా నుంచి, కొంతమంది వరంగల్ నుంచి, డిఫరెంట్ ప్లేస్ నుంచి ఒక 3-4 అవర్స్ కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ని మనము ప్రౌడ్గా ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన పేరెంట్స్, మా అందరి స్కూల్ ఫ్రెండ్ పేరెంట్స్ ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. చిన్నప్పుడు మీరు ఎంత మంచి కలిసి తిరుగుతున్నారు అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా పిల్లలు, చాలామంది మా అందరి పిల్లలు కూడా కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు మాలాగా చిన్నప్పుడు ఎలా అయితే మేము ఎంజాయ్ చేసామో వాళ్ళు కూడా తిరుగుతున్నారు. అట్లా మేము ఆల్మోస్ట్ ఒక 20-30 మంది క్లాస్మేట్ ఫ్రెండ్స్, మా పిల్లలు కూడా మంచి ఫ్రెండ్స్. అలానే ఇంకా మిగతా 100-200 మంది ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు అందరూ తొందరగా కనెక్ట్ కావాలని కోరుతూ, అండ్ అట్ ద సేమ్ టైం గోపి అండ్ రాజేందర్, జ్ఞానేశ్వరు, మా అమెరికా ఫ్రెండ్స్, లోకల్ ఫ్రెండ్స్ అందరు చెప్పినట్టు మేము అందరం కలిసి ఒక కాజ్, ఒక చారిటీ వర్క్ ఏదైనా చేపట్టాలని మేము అనుకుంటున్నాము. సో తొందరలో మన వినోద్ మొదాని మా అందరికీ ఈరోజు ఇక్కడ రావడానికి ప్రోత్సహించింది వినోద్ మొదాని ఆర్డర్ ఇస్తే తన ఆధ్వర్యంలో ఏదో ఒక యాక్టివిటీ మేము అందరము మాకు తోచినంత విధంగా మేము చేద్దామని మేము అనుకుంటున్నాము.